జాక్ కొంచెం క్రాక్. చాలా రోజుల తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో వస్తున్న మూవీ ఇది. స్టార్ బాయ్ సిద్ధు ఆఫ్టర్ టిల్లు స్క్వేర్ యాక్ట్ చేసిన మూవీ ఇది. జాక్ కొంచెం క్రాక్. రివ్యూ చూసే ముందు నా రివ్యూస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు రివ్యూ చూసుకోండి. సిద్ధు యాజ్ పాబ్లో నెరుడా అండ్ జాక్ ఒక క్రాక్ మెంటాలిటీ ఉన్న కిడ్. అలాంటి వాడికి ఒక మోటివ్ ఉంటుంది దట్ రాలో జాయిన్ అయ్యి ఇండియాకి సర్వీస్ చేయాలి అని. కానీ రా ఎప్పుడు కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ కనుక సీక్రెట్గా మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఇలా కొంతమంది జాక్ గురించి తెలుసుకునే ఇంట్రెస్ట్లో కూడా ఉంటారు. అసలు జాక్ మోటివ్ ఏంటి, ఎందుకు రాలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాడు, దాని వెనుకున్న ఫ్లాష్ బ్యాక్ ఏంటి, ఇలా జాక్ చేసిన కొన్ని పనులకి ఏం కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశాడు అనేది మిగతా కథ. జాక్ దించాడు మేక్. కొంచెం కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ కాకుండా భలే తీశారు. చాలా ఫ్రెష్ స్టోరీ ఇది. మీకు తెలుసా, ఒక రా ఏజెంట్ అవ్వాలి అనుకునే హీరో ఎలాగోలా రా ఏజెంట్ అయ్యి ఎంతో పెద్ద ఆఫీసర్లున్నా అందరినీ పిచ్చోళ్ళని చేసి ఇండియాని సేవ్ చేస్తాడు. అసలు ఇంత కొత్త స్టోరీ ఎప్పుడైనా విన్నామా, చూసామా మనం, చెప్పండి. బొమ్మరిల్లు భాస్కర్ ఆయన స్ట్రాంగ్ జోన్ అయిన ఫ్యామిలీ స్టోరీస్ ఆ జానర్ నుంచి బయటకు వచ్చి ఇలాంటి స్పై మూవీ అంటే కష్టమే. ఫస్ట్ హాఫ్ కొంచెం బెటర్ సెకండ్ హాఫ్ కన్నా. అంటే అర్థం చేసుకోండి ఏ రేంజ్లో ఉందో సెకండ్ హాఫ్. వైష్ణవి ఎందుకుందో ఎందుకు ఉంచారో తెలీదు. జస్ట్ స్టోరీని ఇంకొంచెం డ్రాగ్ చేయడానికి రాసుకున్నారు, తీసుకున్నారు అంతే. నథింగ్ మోర్ దాన్ దట్. సినిమాలో కామెడీ క్రియేట్ చేయడానికి చాలా ట్రై చేశారు, కానీ చాలా ఫోర్స్డ్గా చేశారు. నవ్వుతావా సస్తావా అని అడిగినట్టుంది. ఒక క్యాట్ బీజియం వస్తూ ఉంటుంది. సరే, హీరోయిన్ క్యాట్ డిటెక్టివ్ ఏజెంట్, దానివల్ల సింబాలిక్గా వస్తుంది అనుకోవచ్చు ఒకసారి రెండుసార్లు. కానీ ఫస్ట్ హాఫ్ మొత్తం ఏదో పెద్ద థీమ్ సాంగ్ లాగా వేస్తూనే ఉన్నారు. ప్రకాష్ రాజ్, నరేష్ ఇలాంటి మంచి యాక్టర్స్ ఉన్నప్పుడు ఎంత ఫన్ జనరేట్ చేయొచ్చు, కానీ కష్టం. చాలా అంటే చాలా ఫోర్స్డ్గా ఉంది ఇది. బేసిక్గా ఒక రా మూవీ అంటే ఎంత డీటెయిలింగ్ ఉండాలి, ప్రతిదీ ఎంత కాన్ఫిడెన్షియల్గా ఉండాలి. అయ్యే ఉండవు. సిల్లీ సీన్స్ పెట్టి అసలు ఎందుకు ఇలా. అయినా నాకు అర్థం కాదు, రాలో జాయిన్ అవ్వాలి అంటే హీరోకి ఇలాంటి క్యారెక్టరైజేషన్ రాసుకోవాలా? సీరియస్గా ఉండే క్యారెక్టర్స్ రాలో ఫిట్ అవ్వరా? స్పై మూవీ చూడాలి అంటే ఇలానే ఉంటుంది అని ప్రిపేర్ అయ్యి వెళ్లే సిచ్యువేషన్ వచ్చేలా ఉంది మీరు చేసే చూస్తుంది. భాస్కర్ గారు ఒక ప్యూర్ లవ్ స్టోరీ ట్రై చేసినా బాగుండేది. యూత్లో క్రేజ్ ఉన్న హీరోని క్యాస్ట్ చేసుకున్నారు కనుక. లేదా అంటే కామెడీ మూవీ అయినా బాగుండేది. ఇవన్నీ కాకుండా మిక్సప్ చేసి జాక్ తీశారు. చూస్తే వస్తుంది మనకి క్రాక్. స్టార్ బాయ్ సిద్ధు చాలా ట్రై చేశారు టిల్లు కైండ్ ఆఫ్ మాడ్యులేషన్ నుంచి బయటికి రావాలి అని, కానీ అక్కడక్కడ అదే మాడ్యులేషన్ వస్తుంది. కానీ సిద్ధు ఒక్కడే యాక్టింగ్తో ఎంతో కొంత పుల్ చేశాడు మూవీని. ఇంకా గ్రాఫిక్స్ అయితే అనొద్దు కానీ అన్యాయం. టైటిల్ కార్డ్స్ అప్పుడు ఏఐ యూజ్ చేశారు, అది కూడా చాలా అండర్ రేటెడ్గా ఉంది. ఇలా చాలానే ఉన్నాయి చెప్పాలంటే. ఇంకా పర్ఫార్మెన్సెస్ వైజ్ సిద్ధు వాస్ గుడ్. ఉన్న దాంట్లో ఒక్కడే ఫైట్ చేశాడు. వైష్ణవి ఉండాలి కనుక ఉంది అంతే. ప్రకాష్ రాజ్ గారిది ఫుల్ లెంత్ క్యారెక్టర్ కానీ యూజ్ చేసుకోలేదు. ఇంకా చాలామంది ఉన్నారు కానీ పెద్ద ఇంపాక్ట్ ఏం లేదు. సినిమాటోగ్రఫీ బాగానే ఉంది, మ్యూజిక్ అయితే నచ్చలేదు. కొన్ని బీజిఎమ్స్ ఇరిటేటింగ్ అనిపించాయి. ఇంకా రైటర్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ గారు డిసప్పాయింటెడ్. ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయారు. ఇంకా నాకు సినిమా ఎలా ఉంది అంటే చాలా రెగ్యులర్ స్పై మూవీ ఇది. నథింగ్ న్యూ ఆర్ నథింగ్ ఇంట్రెస్టింగ్. మీరు చూస్తే ఏమనిపించిందో నాకు కామెంట్ చేయండి. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.